హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అడ్డా ఫర్ కెరీర్ ఛానల్. నేను మీ దివాకర్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బి ఎన్టీపీసీ అదేవిధంగా గ్రూప్ డికి ప్రిపరేషన్ భాగంలో చాప్టర్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్స్, అందులో మనం ఏంటంటే క్షేత్రమితి అంటే మెన్సురేషన్ అనే టాపిక్ సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ మాత్రమే మనమైతే ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నామండి. సో నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది, ప్రీవియస్ క్వశ్చన్స్ మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాము అంటే ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయో తెలిస్తే దాని ప్రకారం మన ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేస్తే మనకి ఫెచ్చింగ్ అనేది బాగుంటుంది. అందుకోసమే మనమైతే ఈ టైప్ ఆఫ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా? అయితే మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా నొక్కినట్లయితే మన ఛానల్ యొక్క అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది. ఓకే, లెట్స్ బిగిన్ అవర్ టుడేస్ క్లాస్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో చూసినట్లయితే మనకి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూసేదానికంటే ముందు మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి ఏంటి అనేది మనం ఒక్కసారి డిస్కస్ చేసుకుందాం. సో ఈ మెన్సురేషన్ అనే టాపిక్ ఏదైతే ఉందో, క్షేత్రమితి అనే టాపిక్ని మనం జనరల్గా ఏంటంటే 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటాం. ఏంటంటే ఒకటి ఏరియాస్ ఒకటి, అండ్ సెకండ్ వన్ వచ్చేసి వాల్యూమ్స్ వచ్చేసి ఒకటి. అయితే ఈ రెండు టాపిక్స్ కలిపి కంబైన్డ్గా మనం ఏమేమి చెప్పుకుంటామంటే మెన్సురేషన్ అంటే క్షేత్రమితి అని చెప్పేసి అయితే చెప్పుకోవడం జరుగుతుంది. దీనిలో నుంచి మనకి పక్కాగా అయితే 2 మార్క్స్ అయితే 2 క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందండి. పక్కాగా అయితే 2 క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. అంటే మెజారిటీ పేపర్స్లో నేను ఆల్రెడీ చెప్పాను, నేను ఒక 12 పేపర్స్ తీసుకున్నాను. ఈ 12 క్వశ్చన్ పేపర్స్లో నాకు మెజారిటీ పేపర్స్లో నాకు 2 మార్క్స్ అయితే 2 క్వశ్చన్స్ అయితే కంపల్సరీ కనిపించాయి. ఎక్కడో రేర్గా 1 క్వశ్చన్ కనిపించింది, చాలా రేర్గా 3 క్వశ్చన్స్ అయితే కనిపించాయి. కాబట్టి నేనైతే పక్కాగా చెప్పగలను, ఈ పేపర్స్ అనాలిసిస్ చేసిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే పక్కాగా ఒక 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి మీరు ఆ పద్ధతిలో మీరు దీని ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసుకుంటే బాగుంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద డయాగ్నల్ అని చెప్పేసి అడిగాడు. అండ్ ఎప్పుడు అది, ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ 168 సెంటీమీటర్స్ స్క్వేర్ అండ్ ద బ్రెడ్త్ ఈజ్ 7 సెంటీమీటర్స్. అంటే ఒక రెక్టాంగిల్ అంటే ఒక దీర్ఘ చతురస్రం యొక్క ఏరియా ఇచ్చేసాడండి. ఏరియా అంటే వైశాల్యం అనమాట. ఒక దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యానికి సూత్రం ఏంటంటే మనకి పొడవు ఇంటూ వెడల్పు, ఎల్ ఇంటూ బి. అది మనకి ఎంత ఇచ్చాడు? 168 ఇచ్చాడు సెంటీమీటర్ స్క్వేర్, అంటే చదరపు సెంటీమీటర్లు అని అర్థం. అండ్ బ్రెడ్త్ అంటే ఏంటంటే వెడల్పు అండి, బి అనమాట. బి ఎంత ఇచ్చాడు? మనకి 7 ఇచ్చాడు బి. సో ఇప్పుడు బి 7 ఇచ్చేసాడు, కాబట్టి ఎల్ మనకి తెలియదు. కాబట్టి ఎల్ ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు 168. సో ఇప్పుడు ఎల్ కావాలంటే ఏమవుతుందండి మనకి 168/7. సో 7 రెళ్ళు 14, 7 4లు 28. ఓకే, ఎల్ వచ్చేసింది. బి మన దగ్గర ఆల్రెడీ ఉంది, వెడల్పు మన దగ్గర ఆల్రెడీ ఉంది. సో ఎల్ బి ఉండేటప్పుడు మనకి ఏం కావాలి? వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద డయాగ్నల్. డయాగ్నల్ అంటే కర్ణం అండి. కర్ణం యొక్క పొడవు ఎంత అన్నాడు. సో కర్ణము డయాగ్నల్ డి ఈజ్ ఈక్వల్ టు √L² + B² అవుతుంది అనమాట. కాబట్టి √L అంటే ఎంతనన్నా 24 స్క్వేర్ ఎంత అండి? 24 స్క్వేర్ 576 ప్లస్ బి అంటే ఎంత అండి? బి అంటే బ్రెడ్త్ 7 ఇచ్చాడు కదా, 7 సెంటీమీటర్ స్క్వేర్. 7 స్క్వేర్ అంటే 49. ఈ రెండు కలిపితే మనకి ఎంత వస్తుందంటే 625 వస్తుంది. ఈ రెండు కలిపితే 625. దీనికి రూట్ కడితే మనకి ఎంత వస్తుందంటే 25 సెంటీమీటర్స్. మనకి డయాగ్నల్ కాబట్టి సెంటీమీటర్స్లో చెప్తాం అనమాట. కాబట్టి మన ఆన్సర్ ఏదండి? ఆప్షన్ డి అనమాట. మన ఆన్సరు ఆప్షన్ డి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ద ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఈజ్ 616 స్క్వేర్ మీటర్స్. యాక్చువల్గా ఈ 616 స్క్వేర్ మీటర్స్ చూడగానే మీరు ఏంటి గుర్తుపెట్టుకోవాలి అంటే దీని యొక్క రేడియస్, దీని యొక్క వ్యాసార్థము 14 సెంటీమీటర్స్ అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం నేర్చుకునేటప్పుడే రేడియస్ 14 సెంటీమీటర్స్ అయితే ఎంత అవుతుంది, అదేవిధంగా రేడియస్ 7 సెంటీమీటర్స్ అయితే ఏరియా ఎంత అవుతుంది అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకుంటూ ఉండాలన్నమాట. సో ఇలాంటివి ఎందుకంటే రిపీటెడ్గా వస్తాయి, అందుకు గుర్తుపెట్టుకోవాలని నేనైతే చెప్తున్నాను అనమాట. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పిన పద్ధతిలో మీరు గుర్తుపెట్టుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ద ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఈ 616 స్క్వేర్ మీటర్స్ అండ్ ఫైండ్ ఇట్స్ డయామీటర్ అన్నాడు. డయామీటర్ అంటే ఏంటి? డబల్ ఆఫ్ ది రేడియస్. రేడియస్ అంటే వ్యాసార్థం అనమాట. వ్యాసార్థానికి డబల్ అంటే వ్యాసం అనమాట. సో 2r ఈజ్ ఈక్వల్ టు డి అనమాట డయామీటర్. ఇది 14 కాబట్టి 14 2s
28, 14 2 జా 28 ఆన్సర్ డైరెక్ట్గా పెట్టేవచ్చు. సో ఇలా గుర్తులేని వాళ్ళ కోసం నేను ఇప్పుడు ప్రొసీజర్ చెప్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఏరియా ఇచ్చాడు కదా, దేనిది సర్కిల్ యొక్క ఏరియా ఇచ్చాడు కాబట్టి పై ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సర్కిల్ ఏరియా యొక్క ఫార్ములా 616. అయితే మనకి ఇప్పుడు ఆర్ స్క్వేర్ కావాలి. సో ఈ పై అంటే ఏంటి 22/7. ఈ 22/7 ఇటు తీసుకొచ్చేసేయండి. ఎంత అవుతుంది 616 ఇంటూ 7/22 అవుతుంది, అంతేనా? సో ఇప్పుడు మనకి 11తో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 11 2 జా 11 2. సో ఇది 11 5 55, ఇక్కడ 6 మిగులుతుంది, 11 6 56. ఓకేనా? తర్వాత ఇక్కడ 6 ఇది 2 1 జా ఇది 2 28 2 28. సో 28 ఇంటూ 7 28 ఇంటూ 7 మల్టిప్లై చేయి ఎంత వస్తుంది 7 8 56 5 7 2 14 14 ఇది 5 ఎంత 19 196. ఆర్ స్క్వేరు 196 వచ్చింది. ఆర్ ఎంత అవుతుందండి అప్పుడు దీనికి రూట్ కట్టాలి. 196కి రూట్ 196 అంటే 14 అనమాట. 196 రూట్ ఎంత అంటే 14. మనకు అడిగింది ఆర్ కాదు కదా, డయామీటర్ డి అడిగాడు, అంటే వ్యాసం అడిగాడు. సో వ్యాసం లేదా డయామీటర్ డి ఈజ్ ఈక్వల్ టు డబల్ ఆఫ్ ది రేడియస్, వ్యాసార్థానికి రెట్టింపు, కాబట్టి 2 × 14 దట్ ఈజ్ ఈక్వల్ టు 28. ఇది ఆన్సర్. ఓకేనా? సో ఈ రెండు మనకు గుర్తుపెట్టుకోగలిగితే ఇలాంటివి మనం గుర్తుపెట్టుకోగలిగితే డైరెక్ట్గా మనం చెప్పవచ్చు అనమాట ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏంటంటే ఏ రెక్టాంగులర్ ప్లే గ్రౌండ్ ఆఫ్ లెంత్ 125 meters అండ్ విడ్త్ 75 meters. ఒక రెక్టాంగులర్ అంటే ఏంటి, దీర్ఘచతురస్రాకార ఆట స్థలం యొక్క పొడవు వెడల్పులు ఇచ్చాడు కాబట్టి దాని వైశాల్యం మనం కట్టగలం. ఎంత 125 × 75. ఓకే. హ్యాస్ ఎ వాకింగ్ స్ట్రిప్ ఆఫ్ ద విడ్త్ 3 meters ఇన్ ద మిడిల్ ఆఫ్ ద గ్రౌండ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రెక్టాంగులర్ ప్లే గ్రౌండ్ అండి. దీంట్లో వాకింగ్ స్ట్రిప్ ఆఫ్ విడ్త్ 3 meters అట, మిడిల్ ఆఫ్ ద గ్రౌండ్ అంటే గ్రౌండ్ మధ్యలో ఉందన్నమాట. ఇది వాకింగ్ స్ట్రిప్ ఇదనమాట. సో ఇది ఎంత అన్నాడు, దీని విడ్త్ మనకి ఈ విడ్త్ ఎంత ఇచ్చాడండి, దీని విడ్త్ అంటే ఈ మొక్క అనమాట. ఈ మొక్క ఎంత ఇచ్చాడు 3 meterలు ఇచ్చాడు. ఓకేనా? అదనమాట. సో ఇప్పుడు అయితే ఎలాంగ్ ద లాంగర్ సైడ్, లాంగర్ సైడ్ అంటే ఇగోండి ఈ లాంగర్ సైడ్ అంటే మధ్యలో ఉంటాయంటే చాలామంది ఏమనుకుంటారంటే మధ్యలో ఉందంటే ఇలా తీసుకోవచ్చు కదా అనుకుంటారు. ఇలా తీసుకోవట్లేదు, ఎందుకంటే ఎలాంగ్ ద లాంగర్ సైడ్ అన్నాడు. అంటే లాంగర్ సైడ్ అంటే పొడుగుకి ప్యారలల్గా అన్నట్టు అర్థం అనమాట. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద గ్రౌండ్ వితౌట్ ద వాకింగ్ స్ట్రిప్. సో ఈ వాకింగ్ స్ట్రిప్ ఏదైతే ఉందో ఈ వాకింగ్ స్ట్రిప్ యొక్క ఏరియాని తీసేసి ఈ మొత్తం గ్రౌండ్ యొక్క ఏరియాని చెప్పమన్నాడు. సో మొత్తం గ్రౌండ్ ఏరియా మనం ఫస్ట్ కనుక్కుందాం. 125 × 75 కదా మనకి ఫస్ట్ చేయాలి. 125 × 75 చేద్దాం ఫస్ట్. 125 × 75. సో మనం ఇక్కడ చూసినట్లయితే 125 × 5 చేసినట్లయితే ఇది మనకి ఎంత, ఇది 500, ఇది 625 అవుతుంది. 125ని 5తో మల్టిప్లై చేస్తే 625 అవుతుంది. అయితే ఇప్పుడు మళ్ళీ 625కి ఇంకొక 125 కలపాలి. 625 టు 125 అంటే 250 కలిపేసి 250 కలిపిస్తే 5 7 8 875 అవుతుంది. ఈ రెండు 7తో మల్టిప్లై చేస్తే 875 అవుతుంది. ఓకే. ఇప్పుడు మనం జాగ్రత్తగా చెక్ చేసుకుందాం. ఈ యాడ్ చేసేద్దాం. 7 13 1 అంటే 9375 వచ్చింది. ఇది ఎంత అంటే ఇది మనం మల్టిప్లై చేస్తే 9375 వచ్చింది. ఇప్పుడు దీని యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఈ వాకింగ్ స్ట్రిప్ ఏదైతే చెప్పాడో ఇదిగోండి, ఈ వాకింగ్ స్ట్రిప్ నేను వేరే కలర్లో చూపిస్తే మీకు కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. ఇదిగోండి ఇది వాకింగ్ స్ట్రిప్ అనమాట. ఈ వాకింగ్ స్ట్రిప్ ఏదైతే ఉందో ఈ వాకింగ్ స్ట్రిప్ యొక్క అంటే ఇక్కడికి ఇలా ఉంటుంది. ఇది రెక్టాంగులర్ ప్లే గ్రౌండ్, ఇది వాకింగ్ స్ట్రిప్ అనమాట. ఈ వాకింగ్ స్ట్రిప్ యొక్క విడ్త్ 3, లెంత్ ఎంత అవుతుంది అంటే దీనికి ప్యారలల్గా ఉంది కాబట్టి లెంత్ సేమ్ లెంత్ అవుతుంది. అంటే 125 × విడ్త్ 3 అవుతుంది అనమాట. ఓకే. విడ్త్ 3 అవుతుంది. ఈ రెండు మల్టిప్లై చేశారనుకోండి ఇది 375 అనమాట. ఓకే. ఇది తీసేసేయండి. ఇప్పుడు మనకేంటి ఇందులో నుంచి తీసేసేయాలి. మొత్తం ప్లే గ్రౌండ్ తొలక ఏరియా కనుక్కొని ఈ వాకింగ్ స్ట్రిప్ ఏరియాని తీసేస్తున్నాను నేను. సో ఈ వాకింగ్ స్ట్రిప్ ఏరియా తీసేస్తే మనకి ఎంత అవుతుంది, 9375 నుంచి 375 తీసేస్తే 9000
స్క్వేర్ మీటర్స్ అనమాట. 9000 స్క్వేర్ మీటర్స్ ఎక్కడ ఉంది? ఆప్షన్ బిలో ఉంది. ఆప్షన్ బిలో ఉందన్నమాట. ఓకేనా? అదనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూసినట్లయితే ఈ క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఏ వైర్ ఈజ్ ద షేప్ ఆఫ్ రెక్టాంగిల్, ఇట్స్ లెంత్ ఈజ్ 42.7 సెంటీమీటర్స్ అండ్ బ్రెడ్త్ ఈజ్ 21.8 సెంటీమీటర్స్ అన్నాడు. అంటే ఒక వైరు ఎలా ఉంది అంటే రెక్టాంగిల్ షేప్లో ఉంది అంట. సో ఈ రెక్టాంగులర్ షేప్లో ఉన్నటువంటి ఒక వైరు ఏదైతే ఉందో, ఇగోండి ఇలాంటిది ఒక వైరు, దాని యొక్క లెంత్, దాని యొక్క పొడవు, అదే బ్రెడ్త్ అంటే వెడల్పు ఇచ్చాడు. ఇఫ్ ద సేమ్ వైర్ ఈజ్ రీబెంట్ ఇన్ ద షేప్ ఆఫ్ ఎ స్క్వేర్, అంటే ఏంటి? ఒక స్క్వేర్ షేప్లో దాన్ని బెండ్ చేసాడంట ఇలాగా. ఓకే, అయితే వాట్ విల్ బి ద మెజర్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ ద స్క్వేర్, అంటే దీని యొక్క సైడ్ అంటే భుజం ఎంత అని అడిగాడండి. మనకి స్క్వేర్ యొక్క భుజం ఎంత అని అడిగాడు. చూడండి, వైర్ని రెక్టాంగులర్ షేప్లో ఉన్న వైరు అంటే అర్థం ఏంటంటే ఈ రెండు ఏటి సమానం అవుతాయి అంటే దీని యొక్క చుట్టుకొలత దీని యొక్క చుట్టుకొలత ఒకటే అవుతాయి. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇది ఒక 20 మీటర్స్ ఉన్న ఒక వైర్ తీసుకున్నాను నేను. ఈ 20 మీటర్స్ ఉన్న వైర్ని నేను ఇలా చుట్టాను అనుకోండి ఒక రెక్టాంగులర్ షేప్లో, అది రెక్టాంగిల్గా మారుతుంది. ఇదే 20 మీటర్స్ ఉన్న వైర్ని నేను ఒక స్క్వేర్ షేప్లో ఇలా చుట్టాను అనుకోండి, అది స్క్వేర్లా మారుతుంది. కానీ ఇక్కడ వైశాల్యం ఇది వేరు, ఇది వేరు. కాకపోతే ఇక్కడ ఏటి ఈక్వల్గా అవుతాయి అంటే రెండు కూడాను దీని యొక్క పెరిమీటర్స్ రెండు ఈక్వల్ అవుతాయి. పెరిమీటర్స్ అంటే ఏంటంటే చుట్టుకొలతలు రెండు కూడా ఈక్వల్ అవుతాయి అన్నమాట. కాబట్టి 2 × L + B ఇదేంటిది? రెక్టాంగిల్ది ఈజ్ ఈక్వల్ టు దీని రేట్ అవుతుంది చుట్టుకొలత 4 × A. మనకు అడిగింది ఏ అడిగాడు, ఎల్ ఇచ్చాడు, బి ఇచ్చేసాడు. కాబట్టి ఎల్ అంటే ఎంత అండి? 42.7, బి అంటే ఎంత? 21.8. ఈ రెండు సమ్ చేసి ఇక్కడ వేస్తున్నాను చూడండి. సో ఇది ఎంతది? 5, 15 అంటే 5, 4 అంటే 64 అంటే ఎల్ + బి కలిపేశాను నేను ఇక్కడ. ఎల్ + బిని కలిపాను. 2 × 64.5 ఈజ్ ఈక్వల్ టు 4 × A. ఓకేనా? సో ఇప్పుడు ఈ 64.5ని మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది? 129. సో 4 × A ఈజ్ ఈక్వల్ టు 129. రివర్స్లో రాశాను. సో అప్పుడు ఏ ఎంత అవుతుంది మనకి? 129/4. కాబట్టి 4 3 12. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇది వేసి వచ్చు, ఇంకా మరి తిరిగి చూడక్కర్లేదు. 16, 32 ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. సో 12 తర్వాత చెక్ చేసేద్దాం. 4 రెళ్ళు 8, ఇంకా ఒకటి మిగిలింది. అంటే 10, 4 రెళ్ళు 8, మళ్ళీ 4 5 20, 32.25. కాబట్టి మన ఆన్సర్ ఏదండి? 32.25. అంటే ఇదంతా డివిజన్ అంతా చేయకముందే మనం 3 రాగానే మనం హ్యాపీగా వేసివచ్చు. కాకపోతే ఎప్పుడంటే మన క్యాలిక్యులేషన్ మీద మనకు నమ్మకం ఉండేటప్పుడు, కాన్ఫిడెంట్గా మనం కరెక్టే చేస్తామనే నమ్మకం మనకు ఉండేటప్పుడు వేసేవచ్చు అనమాట. ఓకేనా? చూడండి, ద సర్ఫేస్ ఏరియా ఇన్ స్క్వేర్ సెంటీమీటర్స్ ఆఫ్ ఎ స్పియర్ విత్ రేడియస్ 1 సెంటీమీటర్ ఈజ్ అని చెప్పేసి మనకు అడిగాడు. సో సర్ఫేస్ ఏరియా ఏంటండి? స్పియర్ది. స్పియర్ అంటే ఏంటండి? గోళము. తెలుగులో గోళము అంటాం. స్పియర్ ఇలా ఉంటుంది, గోళము ఇది. ఓకే, అయితే దీని సర్ఫేస్ ఏరియా అంటే తెలుగులో మనం ఏమంటాం అంటే పక్కతల వైశాల్యము అంటాం. ఏంటంటే సర్ఫేస్ ఏరియా అంటే పక్కతల వైశాల్యము. ఈ గోళము లేదా స్పియర్ ఏదైతే ఉందో ఈ స్పియర్కి మనకి పక్కతల వైశాల్యము, సంపూర్ణతల వైశాల్యము అంటే లేటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా రెండూ కూడా ఈక్వల్గా ఉంటాయండి. దీనికి రెండు వేరు కాదనమాట. ఓకే, ఇప్పుడు ఈ పక్కతల వైశాల్యం లేదా సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటంటే 4πr². కాబట్టి 4 × π అంటే 22/7, r అంటే ఎంత అండి? 1, 1² అంటే 1 × 1 అంటే 1 మళ్ళీ. సో ఇవంతా మల్టిప్లై చేస్తే 4 22 88/7 ఆన్సర్. 88/7 అంటే ఇది ఆప్షన్ బి అనమాట. ఓకేనా? ఫార్ములా తెలిస్తే చేసేవచ్చు చాలా సింపుల్గా. ఇవన్నీ ఈ క్వశ్చన్స్ అన్నీ చూసే ముందు మీరు ఫార్ములాస్ నేర్చుకోవాలన్నమాట. ఫార్ములాస్ నేర్చుకొని ఇవి చేస్తే మంచిది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? ద వాల్యూమ్ ఇన్ క్యూబిక్ సెంటీమీటర్స్, CUCM అంటే ఏంటంటే క్యూబిక్ సెంటీమీటర్స్ ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ సిలిండర్. రైట్ సర్క్యులర్ సిలిండర్ అంటే స్తూపం అండి. సిలిండర్ అంటే ఏంటండి? స్తూపం తెలుగులో. వాల్యూమ్ అంటే ఘనపరిమాణం తెలుసు కదా. స్తూపం వాల్యూమ్ అంటే ఘనపరిమాణం. దీని యొక్క వాల్యూము విత్ రేడియస్ 1 సెంటీమీటర్ అండ్ హైట్ 2 సెంటీమీటర్స్ అంటే R1 H2 అయినప్పుడు దాని వాల్యూమ్ ఎంత, స్తూపం యొక్క ఘనపరిమాణం ఎంత అని అడుగుతున్నాడు.
స్తూపం యొక్క వాల్యూని ఫార్ములా ఏంటంటే పై ఆర్ స్క్వేర్ హెచ్. ఓకే, పై అంటే 22/7, ఆర్ అంటే ఎంత 1 ఇచ్చాడు, అంటే 1 స్క్వేర్ అంటే 1, ఇది 2, 22 రెళ్ళు 44, 44/7, 44/7 అంటే ఏదండి, ఇది ఆన్సర్. ఓకేనా, ఇదనమాట 44/7. 6th క్వశ్చన్ ఆన్సర్ 44/7. తర్వాత క్వశ్చన్ చూద్దామా. A circular ground of a radius 7 meters is surrounded by a path of width 3.5 meters. Find the area of the path అని చెప్పేసి మనకు అడిగాడు. సో సర్క్యులర్ గ్రౌండ్ చూడండి, ఇది సర్క్యులర్ గ్రౌండ్. ఓకే, ఈ సర్క్యులర్ గ్రౌండ్ రేడియస్ ఎంత అంటే 7 meters. ఈ సరౌండెడ్ బై ఏ పాత్ ఆఫ్ విడ్త్, ఇది సరౌండెడ్ అంటే ఏంటి, దాని చుట్ట వేయబడింది అని అర్థం అనమాట. సో ఈ విడ్త్ ఎంత అంటే 3.5 ఇచ్చాడు, ఈ విడ్త్ 3.5 meters. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద పాత్ అంటే, ఏరియా ఆఫ్ ద పాత్ అంటే ఆడి ఉద్దేశం ఏంటి అంటే చూడండి, ఈ ఏరియా అంటే ఇది కనుక్కోవాలి మనం. ఈ ఏరియా అంతా నేను ఇప్పుడు ఏదైతే రెడ్ కలర్లో మార్క్ చేశానో ఇది మనం కనుక్కోవాలన్నమాట, ఆడు చెప్పింది. ఓకే, అదనమాట. సో ఇది కనుక్కోవాలంటే ఏం చేయాలి, పెద్ద సర్కిల్ వైశాల్యం కనుక్కోవాలి, పెద్ద సర్కిల్ ఏరియా కనుక్కోవాలి, అదేవిధంగా చిన్న సర్కిల్ ఏరియా కనుక్కోవాలి. పెద్ద సర్కిల్ ఏరియాని పై బిగ్ ఆర్ స్క్వేర్ అనుకుందాం, చిన్నదాన్ని పై స్మాల్ ఆర్ స్క్వేర్ అనుకుందాం. ఇక్కడ బిగ్ ఆర్ అంటే ఎంత అవుతుందండి, బిగ్ ఆర్ అంటే ఇది 7, ఇది 3.5, కాబట్టి బిగ్ ఆర్ అంటే ఎంత అవుతుంది, ఇక్కడ 7 + 3.5 అంటే 10.5 అవుతుంది. ఓకే, ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఇక్కడ కనిపించకపోవచ్చేమో మీకు, నేను ఎక్కడ చూసాను కట్ అవుతుంది కొంత. సో బిగ్ ఆర్ అంటే ఎంత అవుతుందంటే లోపల ఇది 7, తర్వాత ఇక్కడ ఉండేది 3.5, 7 + 3.5 అంటే 10.5 అవుతుంది బిగ్ ఆర్. స్మాల్ ఆర్ ఆల్రెడీ 7. కాబట్టి మనకి ఈ పాత్ ఏరియా కావాలి అంటే పాత్ ఏరియా = బిగ్ ఆర్ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్, అదే బిగ్ పై ఆర్ స్క్వేర్ మైనస్ పై ఆర్ స్క్వేర్ అంటే ఇది బిగ్ ఆర్ వేయాలి, ఇక్కడ స్మాల్ ఆర్ వేయాలి. అంటే దీని వైశాల్యము పెద్ద సర్కిల్ వైశాల్యము మైనస్ చిన్న సర్కిల్ వైశాల్యం, పై కామన్ తీసేసేయండి. 22/7 పై అంటే, బిగ్ ఆర్ అంటే ఎంత అంటే 10.5 స్క్వేర్, 10.5 × 10.5 మైనస్ 7 స్క్వేర్ అంటే 49. సో ఇప్పుడు 10.5 × 10.5 అంటే 10.5 హోల్ స్క్వేర్ కదా, చివరి 5 ఉంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం స్క్వేర్ని. 5 స్క్వేరు ఇక్కడ ఉంది 10 కదా, 10 తర్వాత వచ్చే నెంబర్ 11, 10 11 110. ఇది ఎంత, ఇది పాయింట్ అంటే 22/7 × 110.25 మైనస్ 49. సో ఇందులో నుంచి 49 సబ్ట్రాక్ట్ చేసేసేయండి. ఇది 25, 10లోంచి 9 తీస్తే 1, ఇదంతా 10లోంచి 4 తీస్తే 6. సో ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా సింప్లిఫికేషన్ చేసుకుంటే సరిపోతుంది మనకి. 22/7 × 61.25. ఓకే, దీన్ని మళ్ళీ మనం సింప్లిఫై చేస్తే ఇది 7తో పడుతుంది అనుకుంటా. చూడండి, 7 8 56, 56 అంటే 5 మిగులుతుంది, 52 సారీ 56 అంటే అంతే 5 మిగులుతుంది, అంటే 52 అంటే 7 7 49, మళ్ళీ 7 5 35. ఓకే, సో ఇప్పుడు 22 × 85 గుణిస్తే అదే మన ఆన్సర్. సో ఇప్పుడు 22 × 85 కాదు, 8.75 గుణించాలి. 8.75ని అప్రాక్సిమేట్గా మనం 9 అని తీసేసుకుందాం, ఎందుకంటే అప్రాక్సిమేట్ వాల్యూ వేసిస్తే ఇక్కడ మనకి వచ్చేస్తుంది అనమాట. అందుకోసం, అంటే లేదంటే 875 × 22 గుణించాలంటే కొంచెం కష్టం అయిపోద్ది, కాబట్టి 22 × 9 వేసేస్తాను నేను డైరెక్ట్గా. 9 2 18, 1 9 2 18 1 19, 198కి దగ్గరగా ఉండేది ఏది మనకేంటి, ఇది పెంచాం కాబట్టి 198 కంటే తక్కువ తీసుకోవాలి. దగ్గరగా ఉండేదంటే ఇది తీసుకోకూడదు, 202 తీసుకోకూడదు, 108 కంటే తక్కువగా దానికి దగ్గరగా ఉండేది తీసుకోవాలి. అంటే ఏంటి, 192.5 అనమాట, 192.5. ఓకేనా, అది మన ఆన్సర్. కావాలి అంటే మీరు ఏం చేస్తారంటే ఈ 22 × 8.75ని మల్టిప్లై చేసి చూడండి, నో డౌట్ ఇదే ఆన్సర్ వస్తుంది మనకి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. The areas of the two similar triangles are 169 square centimeters and 121 square centimeters. అయితే చూడండి, సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే స్వరూప త్రిభుజాలు అని అర్థం అండి. సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే
స్వరూప త్రిభుజాలు అని చెప్పేసి అర్థం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఒక 2 స్వరూప త్రిభుజాలు తీసుకున్నాను, ఏబిసి. ఇది దేనికి సిమిలర్గా ఉంటుంది? పీక్యూఆర్కి. ఏదో ఒక పీక్యూఆర్ ఏదో ఒకటి తీసుకో, పీక్యూఆర్ ఇలాంటివి. దీని వైశాల్యం 169 స్క్వేర్ సెంటీమీటర్, దీని వైశాల్యం 121 ఏరియా. ఇఫ్ ద లాంగెస్ట్ సైడ్ ఆఫ్ ద లార్జర్ ట్రయాంగిల్ ఈజ్, ఇది లాంగెస్ట్ సైడ్ ఆఫ్ ద లార్జర్ ట్రయాంగిల్ ఇది ఎంతండి? 26. అయితే ఏమన్నాడు? దెన్ ద లెంత్ ఆఫ్ దట్ లాంగెస్ట్ సైడ్ ఆఫ్ ద అదర్ ట్రయాంగిల్, దీని యొక్క పీక్యూ యొక్క లెంత్ ఎంత అని అడిగాడు. చూడండి, ఈ సిమిలర్ ట్రయాంగిల్స్లో మనకి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ మనకి తెలియాలి. అందులో ఒకటి ఏంటంటే, ట్రయాంగిల్ ఏబీసీ ఏదైతే ఉందో ఈ ఏబీసీ ఏరియా బై, అంటే రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ అయినప్పుడు, బై పీక్యూఆర్ ఏరియా. ఈ రేషియో దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఈ సైడ్స్ యొక్క స్క్వేర్స్కి, అంటే ఏంటి? ఏబీ స్క్వేర్ బై పీక్యూ స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఇది తెలియాలి మనకి. ఇది తెలిస్తే మీరు ఇది చేయగలరు, లేకపోతే చేయలేరు అనమాట. ఓకే, సో ఇప్పుడు ట్రయాంగిల్ ఏబీసీ యొక్క ఏరియా ఎంత అండి? 169 బై ట్రయాంగిల్ పీక్యూఆర్ ఏరియా ఎంత? 121 ఈజ్ ఈక్వల్ టు ఏబీ ఎంత ఇచ్చాడు లెక్కలో మనకి? 26 బై పీక్యూ మనకి 26 స్క్వేర్, ఇది పీక్యూ స్క్వేర్ అనమాట. ఓకే, సో ఇప్పుడు దీన్ని 26 బై పీక్యూ అని రాసేద్దామా? హోల్ స్క్వేర్ అయిపోద్ది. ఈ స్క్వేర్ని తీసుకొచ్చేస్తే 26 బై పీక్యూ ఈజ్ ఈక్వల్ టు, ఇది పక్కన పెట్టండి, ఈ స్క్వేర్ని తీసుకొస్తే ఇది 13 స్క్వేర్ కదా, కాబట్టి ఇది 13 అవుతుంది. ఈ 121 అనేది 11 స్క్వేర్ కాబట్టి 11 అవుతుంది. అంతేనా? ఇప్పుడు పీక్యూ కావాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసేసేయండి. ఈ పీక్యూ కావాలంటే 26 ఇంటూ 11 బై ఇది తీసుకొచ్చిస్తే బై ఇది 13. కాబట్టి మనకి ఏమవుతుంది? 13 2s, అంతేనా? 11 రెళ్ళు 22. కాబట్టి మనకి పీక్యూ ఎంత అండి? 22 సెంటీమీటర్స్ ఏనా? ఎస్, 22 సెంటీమీటర్స్. ఎక్కడ ఉంది మనకి? ఆప్షన్ డీలో ఉంది, 22 సెంటీమీటర్స్. చూడండి, ఈ కాన్సెప్ట్ తెలిస్తే మనం అయితే ఇది ఈజీగా చేయొచ్చు అనమాట. ఆ కాన్సెప్ట్ తెలియకపోతే మీరైతే చేయలేరు. నెక్స్ట్, ఏ పోర్షన్ ఇన్సైడ్ ఏ రెక్టాంగిల్ ఆఫ్ ఏ లెంత్ 5 meters అండ్ బ్రెత్ 20 meters ఈ షేడెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ స్క్వేర్. అంటే ఒక రెక్టాంగిల్ ఒక దీర్ఘచతురస్రంలో కొంత పోర్షన్ని ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఒక రెక్టాంగిల్. ఈ రెక్టాంగిల్ ఎంతో కొంత పోర్షన్ని ఒక స్క్వేర్ లాగా ఇలా షేడ్ చేశారంట. ఇగోండి, బ్రెత్ షేడెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ స్క్వేర్. ఈ స్క్వేర్ యొక్క సైడ్ ఎంత అంటే 2 centimeters, 2 meters ఇచ్చాడు. దీనికి ఎంత ఇచ్చాడంటే 5, ఇది ఒక 2 ఇచ్చాడు అనమాట. ఓకే, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద ఏరియా ఆఫ్ ద షేడెడ్ స్క్వేర్ టు ద అన్షేడెడ్ పోర్షన్ ఆఫ్ ద రెక్టాంగిల్? ఇప్పుడు షేడెడ్ స్క్వేర్కి అన్షేడెడ్ పోర్షన్కి మనకి రేషియో ఎంత అని అడుగుతున్నాడు. ఫస్ట్ రెక్టాంగిల్ ఏరియా కావాలంటే 5 into 2 అవుతుంది, పొడవు ఇంటూ వెడల్పు 10, అంతేనా? అదేవిధంగా స్క్వేర్ది కావాలంటే మనకి ఎంత అవుతుంది? 2 into 2 ఏ స్క్వేర్ కదా, 4 అవుతుంది. కాబట్టి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అండి? 6. ఈ డిఫరెన్స్ 6 అనేది ఏ ఏరియా అవుతుంది? ఈ ఏరియా అవుతుంది. చూడండి, మీకు అర్థం అవడం కోసం, ఈ డిఫరెన్స్ 6 అనేది ఈ ఏరియా అవుతుంది. ఇది ఈ షేడ్ చెయ్యింది, ఈ ఖాళీగా ఉన్నది అనమాట, డిఫరెన్స్ 6. సో ఇప్పుడు ఇది షేడెడ్, ఇది అన్షేడెడ్ అనమాట. ఇప్పుడు మనకి ఏంటంటే వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద షేడెడ్ స్క్వేర్? షేడెడ్ స్క్వేర్ రేషియో ఎంత? ఏరియా ఎంత? ఇది 4 అన్షేడెడ్ ఎంత? ఈ షేడెడ్ కాంది తీసేసాం కదా, ఇది అదే అన్షేడెడ్. 4:6 అంటే 2:3 అనమాట. 2:3 మనకి బి అనేది ఆన్సర్ అనమాట, మన ఆన్సర్. ఓకేనా? ద వాల్యూమ్ ఇన్ క్యూబిక్ సెంటీమీటర్స్ ఆఫ్ ఎ రైట్ సర్క్యులర్ సిలిండర్. చూడండి, ఇక్కడ మళ్ళీ సిలిండర్ ఇచ్చాడు. సిలిండర్ అంటే ఏం చెప్పుకున్నాం? స్తూపం అనమాట. స్తూపం యొక్క వాల్యూమ్ కనుక్కోమంటున్నాడు. రేడియస్ ఇచ్చాడు, హైట్ ఇచ్చాడు. ఇవేంటంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇవి వేరే వేరే షిఫ్ట్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అండి. ఇలాంటి క్వశ్చన్ మనం ఇందాక ఒకటి చేసాం, అర్థమైందా? V = πr² కదా. సో 22/7 ఇంటూ r అంటే ఎంత అంటే మనకి 7 into r² కాబట్టి 7 into 7. h అంటే 2. చాలామంది r² అంటే ఏంటంటే గుబుక్కున 49 వేస్తారు. 49 కంటే ఇలా విడివిడిగా 7 into 7 వేసుకుంటే క్యాలిక్యులేషన్ మనకి ఈజీగా అవుతుంది. ఈ క్వశ్చన్లో క్యాలిక్యులేషన్ ఎలా చేసినా ఒకటే, కానీ వేరే వేరే క్వశ్చన్స్లో నేనైతే చెప్తున్నాను.
22 ఇంటూ ఇదొక 14. ఓకే, 14 2 జా 28, 14 2 జా మళ్ళీ 28, 28 ప్లస్ 2 30, 308 అనమాట. ఓకే, 308 ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏలో ఉంది. రిపీటెడ్గా ఇచ్చిన క్వశ్చన్స్ అయితే చాలా వరకు విడిచిపెట్టేశాను, ఒక 4-5 క్వశ్చన్లు. అయినప్పటికీ కూడా కొన్ని మరి క్వశ్చన్స్ ఏం వస్తున్నాయో మీకు తెలియదు కాబట్టి, అంటే 12 పేపర్స్లో ఇవే క్వశ్చన్స్ వచ్చాయని అనుకుంటారు మీరు. అందుకోసం నేనైతే కొన్ని క్వశ్చన్స్ ఇంక్లూడ్ చేశాను. ఓకే, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్ చెప్పేసి అని అడుగుతున్నాడు మనకి. స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏంటంటే 4πr². ఓకే, ఈ 4πr²తో మీరు చేయగలరు అనుకుంటున్నాను. మీరు చేయండి. మీరు చేసి ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని నాకు కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. లేదంటే ఆన్సర్ చెప్పమంటారా నాకు, మీకు కన్ఫర్మేషన్ కోసం, మీరు చేసిన తప్పు రేట్ కన్ఫర్మేషన్ కోసం. ఆన్సర్ అయితే మనకి ఇక్కడ మనకి 154 వస్తుందండి ఆన్సర్. ఓకే, సేమ్ ఇదే ఫార్ములా ఉపయోగించి మీరైతే చేయగలరని నేను అనుకుంటున్నాను. రిపీటెడ్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ హూజ్ సైడ్స్ ఆర్ 5, 12 and 13 సెంటీమీటర్స్. చూడండి, ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు, ఒక ట్రయాంగిల్ యొక్క సైడ్స్ ఇచ్చాడు. ఏంటంటే అవి 5 ఒకటి, 12 ఒకటి, 13 ఒకటి. ఈ మూడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 5, 12, 13 అబ్జర్వ్ చేసినట్లయితే ఇవి దేని యొక్క సైడ్స్ అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ అనమాట. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే లంబకోణ త్రిభుజము. ఇలాంటి త్రిభుజం కాదు, ఇది ఒక లంబకోణ త్రిభుజం అనమాట. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం దాన్ని. సో ఇప్పుడు ఈ మూడిట్లో ఏది పెద్దది అవుతుందో అదే డయాగ్నల్. ఓకే, ఇప్పుడు ఇందులో బేస్ ఏది ఇదేది అనేది మనకు కావాలి. ఏది ఎలా తీసుకున్నా పర్లేదు, ఇది బేసు ఇది హైట్ అని తీసుకున్నా పర్లేదు, ఇది హైటు ఇది బేస్ అని తీసుకున్నా ప్రస్తుతానికైతే పర్వాలేదు. ఎందుకంటే మనకు అడిగింది ఏంటి, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ట్రయాంగిల్ యొక్క వైశాల్యం ఎంత అని అడిగాడు. త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత? త్రిభుజ వైశాల్యం సూత్రం ఏంటండి, హాఫ్ BH. హాఫ్ ఇంటూ బేస్ ఎంత నాన్న, బేస్ ఇది 12 తీసుకున్నాం మనం. హైట్ ఎంత 5, 2 1s 2 6, 6 5 30 సెంటీమీటర్ స్క్వేర్ లేదా స్క్వేర్ సెంటీమీటర్స్. ఎక్కడ ఉంది? ఆప్షన్ బిలో ఉంది. సో ఇలా కాకుండా ఇంకోలా కూడా చేయొచ్చు. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఇలా చేసాం మనం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాకపోతే, లంబకోణ త్రిభుజం కాకపోతే అప్పుడు ఎలా చేయాలో మనం ఒకసారి చూద్దాం కానీ. ఓకే, ముందు క్లియర్ చేస్తాను. ఓకే, రైట్. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూసినట్లయితే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాకపోతే ముందు ఎస్ వాల్యూ కనుక్కోవాలి. ఎస్ అంటే ఏంటంటే a+b+c/2. సో ఇక్కడ ఏ అంటే 5, బి అంటే 12 ప్లస్ ఇది 13/2. సో ఇది ఎంత 17 + 13 అంటే 30/2. 30/2 అంటే 15. ఇప్పుడు ఏరియాకి ఫార్ములా ఏంటంటే, ఏరియా ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా S × S - A S - B S - C. ఓకే, ఇప్పుడు ఏ అంటే ఏంటంటే 5, బి అంటే ఇది 12, సి అంటే 13. సో ఎస్ వాల్యూ, ఏ వాల్యూ, బి వాల్యూ ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఫైనల్గా 30 వస్తుంది. ఓకే, ఈ క్వశ్చన్కి అయితే మనం అలా చేయవలసిన అవసరం లేదు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి చాలా సింపుల్గా మనం అయితే చేసేసుకోవచ్చు. ఓకే, ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగులర్ బోర్డ్ ఈస్ 4 times దట్ ఆఫ్ ఇట్స్ బ్రెడ్త్. సో ఒక రెక్టాంగులర్ బోర్డ్ యొక్క లెంత్, దాని పొడవు అనేది వెడల్పు కంటే 4 రెట్లు ఎక్కువ ఉందట. అయితే ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద బోర్డ్ ఈస్ 250 స్క్వేర్ మీటర్స్ ఫైండ్ ఇట్స్ లెంత్. అయితే దాని యొక్క రెక్టాంగులర్ బోర్డ్ యొక్క ఏరియా ఇచ్చేసాడండి. మనకు మామూలుగా ఏరియాకి ఫార్ములా L × B. అది ఎంత ఇచ్చాడు? 256 ఇచ్చాడు. L దీనికి ఎన్ని రెట్లు ఉందన్నాడు? 4 times ఎక్కువ ఉందని అన్నాడు. అంటే ఇది మనకు వెడల్పు x అయితే పొడవు ఎంత అవుతుంది? 4x అవుతుంది. సో 4x × x = 256, అంతే కదా. సో ఇప్పుడు ఇది మనకి ఏంటంటే x² అవుతుంది. x × x² ఈ 4ని తీసుకొచ్చేసేయండి. 256/4. సో 4 ఎంతలు పోతుంది? 4 6లు 24, మళ్ళీ 16 4 4 16. సో x² = 64 అయితే x ఎంత అండి మనకి? 8 అనమాట. మనకు అడిగింది ఏంటి కనుక్కోమని అడిగాడు. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద బోర్డ్ ఈస్ 256 అయితే ఫైండ్ ఇట్స్ లెంత్. లెంత్ ఏదనుకున్నాం మనం? ఇదే కదా L అంటే. L బదులు 4x కదా తీసుకున్నాం. 4x కావాలి కాబట్టి 4 × x ఎంతనన్నా 8 అనమాట. 32 సెంటీమీటర్లు. ఇదిగోండి 4 × 8 అంటే 32. 4 8 జా 32 కదా, 32 సెంటీమీటర్స్. ఓకేనా?
నెక్స్ట్ క్వశ్చన్ చూస్తున్నాం. ఈ క్వశ్చన్ ఏంటంటే ద రేషియో బిట్వీన్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ బాడీ 7:5. చూడండి, ఒక సెట్లో అలాగ అడిగాడు, ఇంకో సెట్లో క్వశ్చన్ ఇలా అడిగాడు అనమాట. ఓకే, ద రేషియో బిట్వీన్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగులర్ బాడీస్ అంటే లెంత్కి బ్రెడ్త్కి మధ్య రేషియో ఇచ్చాడు ఇక్కడ డైరెక్ట్గా. ఇఫ్ ద బ్రెడ్త్ ఆఫ్ ద బాడీస్ 20 సెంటీమీటర్స్. చూడండి, ఈ బ్రెడ్త్ అంటే ఇది కదా, ఇది లెంత్, ఇది బ్రెడ్త్, L-B పొడవు వెడల్పు. సో ఇప్పుడు అది ఈ వెడల్పు ఇచ్చేసాడు. వెడల్పు కాక 20.5 అయితే, వెడల్పు 20.5 అయితే ఫైండ్ ఇట్స్ లెంత్ అని చెప్పేసి మనకు అడిగాడు. అయితే దాని యొక్క పొడవు ఎంత అని అడిగాడు. చూడండి, రేషియోలో 5 భాగాలు ఉన్నది. మనకి ఫిజికల్గా ఎంత అయిందంటే 20.5 అయింది. మనకి లెంత్ కావాలి కాబట్టి లెంత్ రేషియోలో ఎంత ఉంది, 7 పార్ట్స్ ఉంది. సో ఈ 7 పార్ట్స్ ఎంత అవుతుంది అంటే మనకి నో డౌట్ 20.5 కంటే ఎక్కువే అవుతుంది. సో 20.5 కంటే ఎక్కువే అవుతుంది కాబట్టి ఎక్కువ తీసుకోవాలా. ఎక్కువ బై తక్కువ ఇంటూ 20.5. 5 ఒకట్లు, 5 నాలుగులు, 5 ఒకట్లు. ఓకే, 7 into 4.1. సో 7 1 జా 7, 7 4 జా 28. 28.7. 28.7 ఎక్కడుంది? ఆప్షన్ సిలో ఉంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A rectangular water reservoir contains 42,000 liters of water. ఒక వాటర్ రిజర్వాయర్ ఎలా ఉందంటే రెక్టాంగులర్ షేప్లో ఉందట. ఆ రెక్టాంగులర్ షేప్లో ఉన్నటువంటి వాటర్ రిజర్వాయర్ యొక్క కెపాసిటీ ఎంత అంటే 42,000 లీటర్స్. కెపాసిటీ ఇన్ ద సెన్స్ ఏంటి అంటే వాల్యూమ్ అండి. దాని యొక్క వాల్యూమ్ ఎంత అంటే 42,000 లీటర్స్ అనమాట. ఓకే, అది. సో ఈ 42,000 లీటర్స్ని మనము మీటర్ స్క్వేర్స్లో మార్చుకోవాలి, ఎందుకంటే ఇవన్నీ ఆన్సర్లు మీటర్లో ఉన్నాయి కాబట్టి. అది తర్వాత చూద్దాం. ఫైండ్ ద డెప్త్ ఆఫ్ ద వాటర్ ఇన్ ద రిజర్వాయర్ అంటే దాని యొక్క డెప్త్ కనుక్కోమన్నాడు, అది ఎంత లోతులో ఉందో కనుక్కోమన్నాడు. ఇఫ్ ద బేస్ మెజర్స్ 6 meters by 3.5 అంటే దాని బేసు మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయంటే 6 meters by 30.5 meters అంటే 6 పొడవు, వెడల్పు 3.5. యాక్చువల్గా మనకి ఈ వాల్యూమ్కి ఫార్ములా ఏంటండి, LBH అంతే కదా. LBH ఈజ్ ఈక్వల్ టు 42,000 లీటర్స్. ఈ లీటర్స్ని కాస్త మీటర్ కింద మార్చుకోవాలి మనం. మనకి ఏంటంటే మామూలుగా ఇక్కడ ఇదేంటంటే 1 meter క్యూబ్ ఎంత అవుతుంది అంటే 1000 లీటర్స్ అవుతుంది. 1000 లీటర్స్. అప్పుడు 1 లీటర్ ఎంత అవుతుంది, 1/1000 మీటర్ క్యూబ్ అవుతుంది. కాబట్టి 42,000 లీటర్స్ కాబట్టి దీన్ని మనం ఎలా మార్చుకోవాలని చెప్తున్నాను. ఈ లీటర్స్ తీసేసి ఏం చేస్తారు, బై 1000 మీటర్ క్యూబ్ అవుతుంది. సారీ, స్క్వేర్ రాశాను, క్యూబ్ అవుతుంది. ఈ 1000కి ఇందులో 1000కి పోతే 42 వస్తుంది. ఇక్కడ ఎల్ ఎంత ఇచ్చాడు మనకి లెంత్ 6 ఇచ్చాడు. 6 బ్రెడ్త్ 3.5. 3.5 నేను 7/2 అని రాస్తాను. హైటే కనుక్కోమన్నాడు. డెప్త్ అంటే లోతు, ఇక్కడ హైట్ హెచ్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 42. సో 2 ఒకట్లు, 2 మూడులు. ఓకే, దీన్ని తీసుకొచ్చేసేయండి. 42/3 into 7. 7 ఒకట్లు, 7 ఆరులు, 3 ఒకట్లు, 3 రెళ్ళు. సో హైట్ ఎంత అండి, 2 సెంటీమీటర్లు అనమాట. హైటు 2 సెంటీమీటర్లు అవుతుంది. ఓకే, ఇక్కడ ఇండైరెక్ట్గా మనకి ఇచ్చిన ఈ రిజర్వాయర్ యొక్క ఎన్ని లీటర్లు ఇది ఉంది అంటే దాని యొక్క వాల్యూమ్ ఎంత అని చెప్పేసి అనమాట. ఓకే, ఆ వాల్యూమ్ ఎంత అని తెలిసిపోతే మిగిలిన క్వశ్చన్ అంతా అర్థమైపోతుంది మనకి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ఎన్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్. సో ఈక్విలాటరల్ ట్రయాంగిల్ యొక్క మిడ్ పాయింట్స్, ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటే సమబాహు త్రిభుజం అని అర్థం. ఈ మిడ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మిడ్ పాయింట్స్ అంటే మధ్యలో ఉండేవి. ఓకే, ఇది P, ఇది Q, ఇది R అనుకుందాం. అప్పుడు మనం ఇది X, ఇది Y, ఇది Z మిడ్ పాయింట్స్. ఓకే, చూడండి, ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ది ఈక్విలాటరల్ ట్రయాంగిల్ PQR యొక్క మిడ్ పాయింట్స్ XYZ అని చెప్పాడు. ఇది ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ PQR, ఈ PQR యొక్క పెరిమీటరు 24 అయితే XYZ అయినా అడుగుంటాడు. దెన్ వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ XYZ. సో ఈ XYZ యొక్క ఏర్పడినటువంటి ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ ఎంత అని అడిగాడు. చూడండి, పెరిమీటర్ అనేది ఎప్పుడు కూడా ఈక్విలాటరల్ ట్రయాంగిల్కి ఏమవుతుందంటే దీంట్లో సగం అవుతుంది. పెద్ద ట్రయాంగిల్లో సగం అనేది ఈ చిన్నది అవుతుంది అనమాట. అర్థమవుతుందని నేను చెప్పేది. అంటే ఏంటంటే మీకు రాసి చూపిస్తాను చూడండి. ట్రయాంగిల్ XYZ పెరిమీటర్ అనేది ట్రయాంగిల్ PQRలో సగం అవుతుంది.
అర్థమవుతుందా? సో పీక్యూఆర్ ఎంత 24, అందులో సగం ఎంత బై 2 అంటే 12 సెంటీమీటర్స్ అనమాట. అర్థమవుతుంది కదండి? ఈ విషయం తెలియాలి మనకి. ఓకే, తెలిస్తేనే చేయగలరు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? ఏ పీస్ ఆఫ్ వైర్ బెంట్ ఇన్ ద షేప్ ఆఫ్ ఎ స్క్వేర్ హ్యావింగ్ 44 సెంటీమీటర్స్ యాజ్ ఇట్స్ సైడ్. చూడండి, ఒక వైర్ని 44 సెంటీమీటర్స్ సైడ్ ఉన్నటువంటి ఒక స్క్వేర్ లాగా బెండ్ చేశారంట. ఇగోండి, ఇది స్క్వేర్ లాగా. అయితే దీని యొక్క సైడ్ అంతా 44 సెంటీమీటర్స్. అయితే ఈజ్ సబ్సిక్వెంట్లీ బెంట్ టు ఫార్మ్ ఏ సర్కిల్. దాన్ని మళ్ళీ ఏం చేశారంటే ఇలా బెండ్ చేశారనమాట. ఓకే, ఇలా బెండ్ చేస్తే ఇందాక నేను చెప్పాను కదా, ఇందాక మనం ఏదైతే ఒక వైర్ బెండ్ చేశారని చెప్పుకున్నాం, అది ఇది ఒకటే. అది వేరే సెట్లో క్వశ్చన్, ఇది వేరే సెట్లో క్వశ్చన్ అనమాట. సో ఇప్పుడు దీని యొక్క పెరిమీటరు ఏదైతే ఉందో చుట్టుకొలత, దీని యొక్క సర్కంఫరెన్స్ రెండు ఈక్వల్ అవుతాయి. సర్కంఫరెన్స్ అంటే మళ్ళీ ఇది కూడా చుట్టుకొలతే. సర్కిల్కి సర్కంఫరెన్స్ అంటాం, మిగిలిన వాటికి పెరిమీటర్ అంటాం అనమాట. ఓకే, సో ఇప్పుడు దీని పెరిమీటర్ కావాలి అంటే మనకి ఏమవుతుంది? 4 × A, ఎందుకంటే ఇది స్క్వేర్ కదా చుట్టుకొలత. మరి దీనికి కావాలంటే ఏమవుతుంది? 2πr అవుతుంది. సారీ స్క్వేర్ ఉండదు, స్క్వేర్ ఉండదండి. ఓకేనా, ఒక్క నిమిషం. ఓకే, రైట్. ఇప్పుడు 4 × A ఇచ్చేసాడు మనకి క్వశ్చన్లో. ఎంత? 44 ఇచ్చాడు. 4 × 44 ఈజ్ ఈక్వల్ టు 2 × 22/7. మనకి ఇప్పుడు R అడిగాడా ఏంటి? వాట్ విల్ బి ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్, అంతే. ఆరే అడిగాడు మనకి. కాబట్టి 22 రెళ్ళు 44, ఈ 44కి దీనికి పోద్ది. ఈ 7 కాస్త ఇటు వచ్చేస్తుంది. R ఈజ్ ఈక్వల్ టు 4 × 7 అంటే 28 సెంటీమీటర్స్ అవుతుంది. R అనేది 28 సెంటీమీటర్స్ ఏమో అవుతుంది అనమాట మనకి. ఓకేనా, అది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? చూడండి, ఇలా బెండ్ చేసేటప్పుడు చాలామంది ఏరియాస్ ఈక్వల్ చేసేస్తారు. ఏరియాస్ కాదండి, మనకి చుట్టుకొలత ఈక్వల్ చేయాలన్నమాట. అంటే ఒక వైర్ని బెండ్ చేస్తున్నాం కాబట్టి ఆ పొడవు అనేది మారదనమాట. అందువలనే ఇక్కడ మనం చుట్టుకొలతని ఈక్వల్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం. ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్. చూడండి, ఇది చెప్పాను కదా, 3 సెట్స్లో పేపర్స్ ఒకేలాంటి ఉంటాయి. ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనం చేసాం ఇలాంటి క్వశ్చన్. కాబట్టి స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా ఫార్ములా 4πr². ఈ 4πr²లో R ఈజ్ ఈక్వల్ టు 1.5 తీసుకోండి. 1.5 అంటే ఇలా వేయకండి, డైరెక్ట్గా 3/2 అని వేసుకొని చేయండి, మీకైతే ఆన్సర్ వస్తుంది. సో ఆన్సర్ చేసి నాకు కామెంట్లో మీరు కరెక్ట్గా చేశారా లేదనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకే, ఇక్కడ ఆన్సర్ చెప్పమంటే నేను చెప్తున్నాను చూడండి, మీరు చేసిన తర్వాత చెక్ చేసుకోండి. వీడియో పాజ్లో పెట్టి మీరు చేసి అప్పుడు చెక్ చేసుకోండి. ఆన్సర్ ఏంటంటే 198/7, ఆప్షన్ ఏ అనమాట. ఓకేనా, ఈ క్వశ్చన్ అయితే మరి నేను చెప్పట్లేదు, ఎందుకంటే వేరే సేమ్ క్వశ్చన్ చెప్పడం అయితే టైం వేస్ట్ ఇక్కడ మనకి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ద ఏరియాస్ ఆఫ్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ are 121 square meters and 64 square meters. If the median of the first triangle is equal to 12.1 meter and the median of the second triangle will be. ఇందాక మనం చెప్పుకున్నాం కదా సిమిలర్ ట్రయాంగిల్ గురించి, సేమ్ కాన్సెప్ట్ అండి. ఇక్కడ మీడియన్ అంటే మధ్యగతం అంటాం మనం. అర్థమైందా? త్రిభుజం యొక్క మధ్యగత బిందువు అని చెప్పేసి మనం చెప్తుంటారు. ఓకే, సో సేమ్ ఇందాక ట్రయాంగిల్ ఏబిసి ఏదైతే చెప్పుకున్నామో, ఏబిసి ఏరియా బై ట్రయాంగిల్ పీక్యూఆర్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఆ మీడియన్ 1 స్క్వేర్ బై మీడియన్ 2 స్క్వేర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మొదటి దాని ఇదంతా 121. ఇక్కడ ఈ వాల్యూస్ కూడా సేమ్ వాల్యూస్ ఇచ్చినట్టున్నాడే. మనకి మొదటి దాని యొక్క ఇదంతా 12.1 స్క్వేర్ అవుతుంది. మనం అలా కాకుండా చూడండి, ఇది ఫస్ట్ ట్రయాంగిల్దే ఇచ్చాడు కదా, ఫస్ట్ ట్రయాంగిల్దే ఇచ్చాడు. ఇలా హోల్ స్క్వేర్ రాసేద్దాం, ఎందుకంటే ఈ స్క్వేర్ ఇటు తీసుకొచ్చేయడానికి ఈజీగా ఉంటుంది మనకి. కాబట్టి 12.1/m2 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ నెట్ తీసుకొచ్చేసాను కాబట్టి ఇది 11, ఇది 8 అవుతుంది. ఇది 11 స్క్వేర్, ఇది 8 స్క్వేర్ కదా, అదనమాట. ఇప్పుడు m2 కావాలంటే మనం ఏం చేద్దాం, ఇక్కడ రాస్తాను చూడండి. m2 ఈజ్ ఈక్వల్ టు 12.1 × 8/11. సో 11 అంటే 1.1 అంటే 8.8 అవుతుంది. 2 మల్టిప్లై చేస్తే 8 1 8 కదండి, 8.8 అవుతుంది. 8.8 అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ ఆప్షన్ సిలో ఉంది. చూసారు కదా, ఒక సెట్లో క్వశ్చన్ ఏమో డైరెక్ట్గా అలా ఇచ్చాడు, సైడ్స్ ఇచ్చాడు, ఇక్కడ మీడియన్ ఇచ్చాడు అనమాట. అందువల్ల మనం ఈ క్వశ్చన్స్, అందుకోసమే మీరు ఏం చేస్తారంటే మీకంటే ముందు ఎన్ని సెట్లు అవుతాయో ఆ సెట్లన్నీ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయడం అయితే మంచిదనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్ హూజ్ డయాగ్నల్ ఈజ్ ½ ఆఫ్ 12 సెంటీమీటర్స్.
చూడండి డయాగ్నల్ ఎంత అన్నాడు, హాఫ్ ఆఫ్ 12 సెంటీమీటర్స్, అంటే డయాగ్నల్ డి ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్లో సగం అంటే 6 సెంటీమీటర్స్ అనమాట డయాగ్నల్. సో ఇప్పుడు దీని యొక్క ఈ స్క్వేర్ యొక్క ఏరియా కనుక్కోమన్నాడు. స్క్వేర్ యొక్క ఏరియా డయాగ్నల్కి ఫార్ములా ఏంటంటే మనకి చతురస్రం యొక్క ఏదైతే ఉందో ఈ చతురస్రం యొక్క ఏరియా ఇన్ టర్మ్స్ ఆఫ్ డయాగ్నల్లో ఫార్ములా ఏంటంటే డి స్క్వేర్ బై 2. డి స్క్వేర్ బై 2 కాబట్టి 6 స్క్వేర్ బై 2 అంటే 36/2 అంటే ఎంత అండి 18 సెంటీమీటర్ స్క్వేర్ లేదా స్క్వేర్ సెంటీమీటర్ అంటే ఏంటి, ఇది ఆన్సర్. ఇది తెలియదు అనుకునే వాళ్ళ కోసం నేను చెప్తున్నాను చూడండి, ఫార్ములా తెలియదు అనుకునే వాళ్ళ కోసం ఎలా చేయాలో చెప్తున్నాను చూడండి. ఇది డయాగ్నల్. సో ఇది ఈ డి ఇచ్చాడు మనకి, ఇది ఏ ఇది ఏ. మనకి ఏరియా కావాలంటే ఏం తెలుసు మనకి, స్క్వేర్ తాలూకు ఏరియా చతురస్రం ఏరియా ఏ స్క్వేర్. సో ఇప్పుడు ఈ డయాగ్నల్ని ఈ రెండింటి మధ్య రిలేషన్ రాబెట్టాలి మనం. ఇది పైథాగరస్, ఇది లంబకోణ త్రిభుజంలా ఉంది కదా ఇది. సో ఈ పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం, పైథాగరస్ థియరం ప్రకారం ఏం చేస్తామంటే డి ఈజ్ ఈక్వల్ టు √ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అవుతుంది. కాబట్టి డి ఈజ్ ఈక్వల్ టు √2a అవుతుంది, అంతే కదా. ఇప్పుడు ఏ కావాలంటే ఏమవుతుంది, d/√2 అవుతుంది ఏ కావాలంటే. సో ఇప్పుడు ఏని ఇక్కడ తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేయండి, d/√2 అంటే d²/2 అదే కదా ఇక్కడ వచ్చింది మనకి ఫార్ములా. దాని తర్వాత ఈ డి బదులు 6ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, అది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. ఏ వీల్ హ్యాస్ ఎ డయామీటర్ ఆఫ్ 84 సెంటీమీటర్స్. ఒక వీలు, ఒక చక్రం యొక్క డయామీటర్ అంటే వ్యాసం 84 సెంటీమీటర్స్. హౌ మెనీ రెవల్యూషన్స్ షుడ్ ఇట్ మేక్ టు కవర్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 792 మీటర్స్. అది 792 మీటర్స్ డిస్టెన్స్ కవర్ చేయడానికి ఎన్ని రెవల్యూషన్స్, ఎన్ని చుట్లు తిరగాలి అని చెప్పేసి అడుగుతున్నాడు. సో మనకి ఒక వీలు తిరగడానికి తిరిగే దూరం యొక్క ఫార్ములా డి ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే n × 2πr. అంటే 2πr అంటే ఏంటంటే చుట్టుకొలత. ఒక చక్రము ఇలా ఉంది, ఏదో ఒక చక్రము. సో ఈ చక్రం ఒకసారి తిరిగింది అనుకోండి, ఈ చుట్టూ ఉండే కొలత ఏదైతే ఉందో అంత లెంత్ అది మూవ్ అవుతుంది అనమాట. కాబట్టి ఒకసారి తిరిగితే ఒక లెంత్, 2 సార్లు తిరిగితే 2 లెంత్లు, అలా n టైమ్స్ తిరిగితే n × 2πr అనమాట. 2πr అనేది చుట్టుకొలత కదా, అదనమాట. ఇక్కడ 792 అంటే ఏంటి, డిస్టెన్స్. అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో అది 792 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఎన్ఏ కావాలి ఇంటూ 2 ఇంటూ పై ఎంత 22/7. 6 ఇచ్చాడు మనకి, 6 ఇవ్వలే, డయామీటర్ ఇచ్చాడు, వ్యాసం ఇచ్చాడు. కాబట్టి వ్యాసార్థం కనుక్కోవాలి మనం. ఓకే, వ్యాసార్థం అయితే ఇక్కడ సెంటీమీటర్స్లో ఇచ్చాడు, సెంటీమీటర్స్లో ఇచ్చాడు కాబట్టి ఇది మీటర్స్లో ఇచ్చాడు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా వీలైనంత వరకు కూడా రెండు వేరువేరు ప్రమాణాల్లో ఉన్నాయనుకోండి, సెంటీమీటర్ ఇది మీటర్లో ఉన్నాయనుకోండి, చిన్న ప్రమాణాలకు మార్చుకోవడమే మంచిది, చిన్న యూనిట్స్లోనికి మార్చుకోవడమే మంచిది. అంటే 792 మీటర్స్ని మనం సెంటీమీటర్స్లోకి మార్చాలంటే ఏం చేయాలి, 2 జీరోలు యాడ్ చేస్తే సరిపోద్ది. ఎందుకంటే 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్ కాబట్టి 792 మీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 79200 సెంటీమీటర్స్ అనమాట. కాబట్టి r అంటే ఏంటి, ఇందులో సగము, డయామీటర్లో సగము అంటే 42. ఓకే, అయిపోయింది. సో ఇప్పుడు 7 1లు 7 6లు 42. ఓకే, సో ఇప్పుడు n కావాలి కాబట్టి నేను దీన్ని అయితే ఇటు తీసుకొచ్చేస్తాను మొత్తం. n ఈజ్ ఈక్వల్ టు 79200/2 × 22 × 6. సో ఈ క్యాన్సిల్ చేసేది మీకు కలర్ మారిస్తే కొంచెం బాగుంటుంది, మనకి మీకు క్లారిటీగా అర్థమవుతుంది నేను చెప్పేది. ఓకే, చూడండి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఇది 11తో మల్టిప్లై చేద్దాం. 11 2s, ఓకే, 11 7s, ఓకే, 11 7 77, 77 అంటే 2 మిగిలిపోతుంది, 11 2 అంటే 2 జీరోలు. ఓకే, ఇప్పుడు 6 1లు 6 12 72. ఓకేనా, 2 2 4 కదా, 4తో తగ్గొద్దు డైరెక్ట్గా, 2 2 4 4 3 అంటే 2 0, 4 3 12 అంటే 300. 300 ఎక్కడుంది, ఆప్షన్ డీలో ఉంది 300. ఓకేనా, అదనమాట. సో మనం ఇక్కడ ఏంటంటే ఈ క్వశ్చన్కి మనకి ఈ కాన్సెప్ట్ తెలియాలి. ఇది తెలిస్తే మిగిలినంతా మీరు చేసేస్తారు. తర్వాత మీకు ఆన్సర్ కొద్దిగా ఎక్కడ ఇబ్బంది పడుతుంది అంటే ఈ సెంటీమీటర్లు మీటర్లు అనేది మీరు అబ్జర్వ్ చేయకపోతే ఇబ్బంది పడిపోతారు. ఓకే, అది కూడా అబ్జర్వ్ చేయాలన్నమాట. ఓకే, లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ స్పియర్. మళ్ళీ సర్ఫేస్ ఏరియా అడిగాడండి. ఈ సర్ఫేస్ ఏరియా క్వశ్చన్లు అయితే నేను ఆల్రెడీ చెప్పాను, 4πr² ఫార్ములా ఉపయోగించి మీరైతే చేయొచ్చు.
సరే లాస్ట్ క్వశ్చన్ కాబట్టి నేను చేసేస్తున్నాను. మీరు ఎవరైనా చేద్దాం అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే వీడియోని పాస్ చేసి చేసేసుకుంటే అయిపోతుంది. సర్ఫేస్ ఏరియా స్పియర్ యొక్క గోళం యొక్క సర్ఫేస్ ఏరియా యొక్క ఫార్ములా 4πr². ఆర్ అంటే ఎంత అండి 2 అనమాట, 2. సో ఇక్కడ ఏవి అక్కడ తెగినట్లేవు. ఇక్కడ అన్ని చూసినట్లయితే బై అని ఫ్రాక్షన్లోనే ఇచ్చాడు అన్ని, కాబట్టి మల్టిప్లై చేసేసండి. 22 ఇంటూ ఇది 4 4 4 16 బై 7, 16 32, 16 32 3 35, 352/7. 352/7 ఎక్కడ ఉంది? ఆప్షన్ సిలో ఉంది, 352/7. ఓకేనా? ఇదన్నమాట. ఓకే కండి. సో చూసారు కదా, ఈ విధంగా మీరు చూసినట్లయితే మీరు ఈ మెన్సురేషన్ ఏదైతే టాపిక్ ఉందో ఈ టాపిక్లో నుంచి ప్రతి పేపర్లో కూడా 2 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఈ 2 క్వశ్చన్స్ అంటే మనకు పక్కాగా 2 మార్క్స్ అయితే గ్యారంటీ అనమాట. కాబట్టి ఈ పద్ధతిలో మీరు ప్రిపేర్ అవుతూ అయితే మీరు ఒక విషయాన్ని అబ్జర్వ్ చేసుకోవాలి. వీడు ఎక్కువగా స్పియరు అదేవిధంగా సిలిండర్ని మాత్రమే టచ్ చేశాడు. సో ఈ సెట్స్లో మనకి ఇవి ఇచ్చాడు కాబట్టి నెక్స్ట్ ఏదైనా టచ్ చేయొచ్చు. సో అంటే మ్యాక్సిమం బేసిక్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఈ పద్ధతిలో మీరు ప్రిపేర్ అయినట్లయితే కంపల్సరీ సక్సెస్ అవుతారనమాట. సో ఇంత సింపుల్గా ఉంటాయని మాత్రం అనుకోకండి, కొంచెం అయితే కాంప్లికేషన్గా ఉండొచ్చు అని అయితే నేను అనుకుంటున్నాను అనమాట. ఓకేనా? సో ఫ్రెండ్స్ చూసారు కదా, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా మీకు క్లారిటీ కావాలనుకుంటే మీరు కామెంట్ సెషన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. కంపల్సరీ లైక్ అయితే మాత్రం చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన వీడియో అయితే షేర్ కూడా చేయండి. ఓకే, థ్యాంక్ యూ.